ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ అండ్ పొలిటికల్ యాక్టివిస్ట్ చలసాని శ్రీనివాస్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఈ సెకండ్ హ్యాండ్ కార్స్ మీద ఏదో ట్యాక్స్లు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది ఫస్ట్ హ్యాండ్ కంటే కూడా. అంటే కొనేటప్పుడే కాదు, అమ్మేటప్పుడు కూడా ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళు కూడా ట్యాక్స్లు పే చేయాలని చెప్పేసి కొత్తగా ఒక రూల్ వచ్చింది. సో దాని మీద ఆయన ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం. ఇదేంటి సార్, ఇప్పుడు కార్ కొనేటప్పుడు ఎలాగో ట్యాక్స్ పే చేస్తాం, మళ్ళీ అమ్మేటప్పుడు కూడా నేనే పే చేయాలంటే ఎట్లా సార్? కొనుక్కునేవాడన్నా పే చేయమన్నా బాగుండేది. కొనుక్కునే పే చేస్తున్నారు యాక్చువల్గా. లేదంట నేనే పే చేయాలంట, అమ్మితే నేనే పే చేయాలి. అమ్మితే అదే యాక్చువల్గా అమ్మినాడు పే చేయాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అండి, ఇప్పుడు 10 లక్షల రూపాయల కారు కాస్ట్ కంపెనీ ఫిక్స్ చేస్తుంది. దాని మీద 14% SGST, 14% CGST, 28% ట్యాక్స్, 20% సెస్. అది రాష్ట్రాలకు రాదు, సరే వేరే సంగతి. దాని తర్వాత మీకు తెలుసు లైఫ్ ట్యాక్స్ మళ్ళీ 14%, డిపెండ్స్ అపాన్ కారు బట్టి, లేదా రెండో కారు బట్టి 14%, 13%, 15% అలా ఉన్నాయండి. మిగతా ట్యాక్స్ అంటే ఒక 10 లక్షల రూపాయలు కారు విలువ అయితే ఇవన్నీ కలుపుకుని కారు ఇంటికి తీసుకొచ్చేటప్పుడు దాదాపు 16 నుంచి 17 లక్షలు. అదే కదా, ట్యాక్స్ ఎక్కువ అయిపోతుంది. ఈ నేపథ్యంలో ఇది చాలా ఎక్కువ అంటే కాదు, దేశ అభివృద్ధి కోసం అని చెప్పి చెప్తాను. సరే మంచిది. సరే తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు గౌరవనీయురాలు నిర్మలా సీతారామన్ గారు దేశంలో 1947 నుంచి 2014 వరకు అనేక సంస్థలు నిర్మిస్తే ప్రభుత్వాలు, అసలు ఆ పాత ప్రభుత్వాలు దుర్మార్గం. అది వాజ్పేయి గారి ప్రభుత్వం అవ్వచ్చు, లేదా నెహ్రూ గారి ప్రభుత్వం అవ్వచ్చు, మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం అవ్వచ్చు, డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అవ్వచ్చు. దుర్మార్గం చేసినట్టు మన్మోహన్ సింగ్ గారు ఉండగా కొన్ని నిరర్ధక ఆస్తుల్ని పక్కన పెట్టాలని ప్రయత్నించితే అది పీక్స్కి వెళ్ళిపోయి ఇప్పుడు కూరగాయల వ్యాపారం పెట్టినట్టు పావుల బేడకి అమ్మేసినట్టు అయిపోయింది. మరి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు ఎందుకని ఆదాని నేను దేశాన్ని పాలిస్తున్న ఆదాని గారి పార్టీ అని నా అభిప్రాయం. భారతీయ జనతా పార్టీ గారు, భారతీయ జనతా పార్టీ గారు అంటే జానా కృష్ణమూర్తి గారు, వాజ్పేయి గారు, అద్వానీ గారు, విజయరాజ్ సింధియా గారు, అనేక సికిందర్ భక్త్ గారు అందరూ కలిసి 1980లో పార్టీని తిరిగి ఇదే మొదలుపెట్టారు. అది భారతీయ జనసంఘ్, భారతీయ లోక్దళ్ చౌదరి చరణ్ సింగ్ గారి పార్టీలో నాగల్ పట్టిన రైతు గుర్తుకు విలీనమై జనతా పార్టీగా మారింది అన్నీ కలిపి. అసలు ఇది ఎందుకంటే ఆదాని గారు ఏది నిర్ణయిస్తారో అది జరిగేటట్టు ఉంది. వాళ్ళకి వేరే దాంట్లోకి ఏదో వస్తున్నట్టున్నారు దానికోసం. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ విషయంలో ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడారు, వాళ్ళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రాష్ట్రాలు ఆయనకి అక్కడ బొగ్గు వస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా విదేశీ బొగ్గు కొనాలి. ఇక్కడ రాష్ట్రాల మీద నిబంధన కేంద్రం, ఆయన అక్కడ బొగ్గు ఆగిపోయినప్పుడు దేశంలో విదేశీ బొగ్గు కొనకూడదు. ఎయిర్పోర్ట్లు ఇది ఎట్లా వచ్చిందంటే దారుణంగా తయారైంది. ఇక కమింగ్ బ్యాక్ టు మధ్యతరగతి వాళ్ళ గురించి చెప్తానండి. ఈ దేశంలో సామాన్య నుంచి మధ్యతరగతికి దాదాపు ఒక 40 కోట్ల మంది పెరిగారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒక కళ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ పిల్లల్ని తాము కష్టపడుతున్నాము, పనులు చేసుకుంటున్నాము, పిల్లల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని అత్యధిక మంది మధ్యతరగతి ప్రజలు ఒక ఉద్దేశం అండి. వాళ్ళకున్న కళల్లో ఒక కళ కారు. అప్పుడే వీటన్నిటికి కూడా మారుతి, సంజయ్ గాంధీ గారు అప్పుడు ప్రారంభించిన లేకపోతే ఏదో వచ్చిన మారుతి 50,000 కారు, 50,250 రూపాయల కారు ఫస్ట్ మారుతి. ఆ తర్వాత నుంచి ₹1,00,000 అయింది. మారుతి 800DXకి వచ్చిన తర్వాత మోడల్ మారిన తర్వాత DX అంటే ఏసీ మోడల్ అని అర్థం. మామూలు 96,000 కారు ఇంకొందప్పుడు 80. కానీ ఆ తర్వాత నానో కారు, రతన్ టాటా గారి కారు. ఎందుకంటే అది మామూలు కారు 3 లక్షలు అయితే ₹1,00,000 కారు ఇవ్వాలి అనే ఉద్దేశంతో టాటా నానో కారు. ఇవన్నీ కూడా మధ్యతరగతి ఒక ప్రజల యొక్క కళలో ఒక కళ. తను, భార్య, భర్త, 2 పిల్లలు కూర్చుని ఆ కారులో దూరం లేకుండా హ్యాపీగా వెళ్ళాలి అనే ఒక నెసెసిటీ కూడా అయిపోయింది. అందరూ కలిసి స్కూటర్లు వెళ్ళి అమారా బజాజ్ వెళ్ళిపోయిందండి. అమారా బజాజ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకోటి కూడా సార్ ఏంటంటే 2 వీలర్ మీద వెళ్తే సేఫ్టీ కూడా ఉండట్లేదు. ఈ అన్ని నేపథ్యాలు అందరూ కలిసి అలాంటిది అన్ని ఎక్కువ మంది వాళ్ళండి ఒక ₹1,00,000కి నిజంగా చెప్తానండి. అనేక కార్లు ₹6,00,000 కారు ₹1,00,000 వస్తుంది. వాళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాడుకుని వీళ్ళు బేరం ఆడుకుని గీచి బేరం ఆడుకుంటారు. 12 లక్షల కారు ఆవిడ నేను మాట్లాడాను, వీడియో కూడా వేయండి. ₹12,00,000 కారు ఖరీదు అది మేము అమ్మేశారనుకోండి, మొత్తం మీద 12 లక్షల మీద ట్యాక్స్ వేయట్లేదు, తక్కువ ట్యాక్స్ అని చెప్పగానే ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ, ఆదాని గారి పార్టీ వాళ్ళందరూ ఆవిడకి పూలాభిషేకాలు ఆవిడ కాపిన చిత్రపటానికి బ్రహ్మాండంగా నిర్ణయం తీసుకుని అసలు ఏంటో తెలియదు వీళ్ళకి. ఏంటంటే కులాన్ని, మతాన్ని, లేకపోతే గుజరాత్ని అడ్డం పెట్టుకుని ఆడుకునే బ్యాచ్కి, బంద్ చేసే బ్యాచ్కి అర్థం కాదు. దయచేసి మీరు కూడా ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను, మాట్లాడితే ఆవిడ ఏం మాట్లాడినా పార్టీకి అంటకట్టి పార్టీ మతానికి అంటకడుతున్నారు. ఈ మతం అనేది ఒక పార్టీ సొత్తు కాదు.
అద్భుతమైన గోదావరి గంగా ప్రవాహన సాగే గొప్ప జీవన విధానం ఒక హిందూ మతం. అందుకని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పెద్దాన్ని సపోర్ట్ చేస్తాను మతం పేరు పెట్టి. మతం వాళ్ళ సొత్తు కాదు, ఒక వర్గం సొత్తు కాదు. ఈ దేశంలోని అనేక మంది అభ్యుదయవాదులు మిగతా వాళ్ళందరూ పాటించి హిందూ మతం కూడా చాలా గొప్పది. సరే, ఆవిడ చెప్పింది ఏంటో మీకు వివరంగా చెప్తాను. 12 లక్షల రూపాయల కారు కనుక పెద్ద మనిషి కొనుక్కుని దానికి కిస్తీలు కట్టుకుని మొత్తం అయిపోయిన తర్వాత 8 ఏళ్ళు 10 ఏళ్ళు వాడుకున్న తర్వాత ఇంకొక 5 ఏళ్ళు ఉంటుంది, దాని మీద ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది ఒక 2 లక్షల రూపాయలకి అమ్మితే గౌరవనీయురాలు నిర్మలా సీతారామన్ గారు అంటే జిఎస్టీ ప్రతిపాదన ఏంటంటే ఆ 10 లక్షల మీద ట్యాక్స్ వేయటం 18%. నష్టం మీద 12 లక్షలు పెట్టి కొన్నాము, 2 లక్షలు అమ్మారు మీరు, 2కి అమ్మాము లేదా 5కి అమ్మాము, ఆ మిగతా 7 మీద 7 మీద 2 లక్షలకి అమ్మారు అనుకోండి, 10 ఏళ్ళ తర్వాత 12 ఏళ్ళ తర్వాత ఆ 10 మీద కూడా ట్యాక్స్ 10 లక్షల మీద అది 1 లక్ష రూపాయలకి అమ్మారు అనుకోండి కారు 2 లక్షలు. ఆ 10 లక్షల మీద 18% ట్యాక్స్ మళ్ళీ దాని మీద సెస్ చేసుకుని మళ్ళీ 2 అంటే ఓనర్కి ఏం రాదుక. అదే ఆ 2 లక్షలు అమ్మేసి 2 లక్షలు ట్యాక్స్ ఆల్రెడీ కట్టే కదా, నేను ఒకసారి కట్టే అది కదా కూడా భారీగా కట్టి దేశంలో ప్రపంచంలో ఇంకొక ఎక్స్ట్రా జిఎస్టీలు మళ్ళీ ట్యాక్స్లు మళ్ళీ కానీ నేను అంటున్నాను ఏంటండి ఇది సామాన్యులు రేపొద్దున మోటార్ సైకిల్ మీద కూడా ఏదో బండి ఎవరో కొనుక్కుంటారు, బుల్లెట్ 2 లక్షలు పెట్టుకుంటారు, అది 40,000 కూడా వచ్చేస్తుంది, 30,000 20,000 కొంటున్నారు చాలా మంది. రేపొద్దున ఆ వాహనం మీద కూడా పెట్టుకుంటే మనకేం సంబంధం లేదు. గుజరాత్ మోడీ గారు బాగా చేశారు, అమిత్ షా గారు, అదానీ గారి ప్రభుత్వం అంటే ఎంత బాగుంది. అదానీ గారి ప్రభుత్వం అది ఇవాళ దేశంలో కొనసాగేది అదానీ గారు, గౌతమ్ అదానీ గారు మీరు అనుకోవచ్చు, అడ్డంగా దాక్షిణ్యం చేసే బ్యాచ్ అని మీరు అనుకోవచ్చు, వేరే సంగతి. ఇది అదానీ గారి ప్రభుత్వం, ఆనాటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదు, లేదా మా వాజ్పేయి గారి ప్రభుత్వం కాదు, లేదా మన్మోహన్ సింగ్ గారి పంచిన కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ఇవాళ నేను చెప్తున్నాను, ప్రజలను ఇక్కడ మధ్యతరగతిని సావచేత కొడుతున్నారు. ఇవాళ ఆఖరి పాప్కార్న్ ఏంటంటే పిల్లలు ఏంటి చేయాలి, మీరు అందరూ అక్కడికి వెళ్తారు, సినిమా హాల్కి వెళ్తారు, ఆ పిల్లలకి వాళ్ళు వెళ్ళేది సినిమా హాల్ ఖర్చు ఎక్కువైనా ఆ పాప్కార్న్ అనేది ఇవాళ చెప్తున్నాను. అందులో మళ్ళీ డీవియేషన్, ఈ దేశం పాప్కార్న్ 5%, ఈ దేశం పాప్కార్న్ 18%. ఒక పెరుగు దీని మీద ఒక పెరుగు ప్యాకెట్ ఉంటే దాని మీద ఏమైనా పొరపాటున ముద్ర కనపడితే దాని మీద ట్యాక్స్ వేయకుండా ప్రపంచం సాగుతుందా అంట. నేను చెప్తున్నాను డీజిల్ దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి, వీళ్ళు చేసింది. మీరు కనుక మీకు ఒక వాహనం ఉంటే, ఒక మధ్య తరగతి వాళ్ళ మిగతా వాళ్ళ వాహనం ఉంటే నేను చెప్పిన మాట ఆలకించండి. 2014లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $110 వెళ్ళింది బిఫోర్ మోడీ గారు వచ్చేటప్పటికి. అప్పటికి డీజిల్ 59 రూపాయలు, అరౌండ్ సబ్జెక్ట్ కరెక్షన్ 59 రూపాయలు ఉంటే ₹1 పెంచితే ఇప్పుడున్న సీతారామన్ గారు, ఇప్పుడున్న స్మృతి ఇరానీ గారు వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి గొడగొడ చేసి భయంకర ₹1 పెంచుతారా అని. ఇవాళ డిసెంబర్ ఆఖరు 2024 సంవత్సరం క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్, క్రూడ్ మామూలు ఆయిల్ తక్కువ ఉంది, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అయితే $72 నుంచి $74 మధ్యన ఉంది. అంటే ఇవాళ మీద ఆ రోజు దాదాపు 45% ఎక్కువ ఉంది క్రూడ్ ఆయిల్. ఆ రోజు ₹60 ఉంటే ఇవాళ లెక్క ప్రకారం ₹35 డీజిల్ అమ్మాలి, ఇంకో ₹5 లాభం వేసుకున్నా సరే. ఇవాళ డీజిల్ $90 ₹100 అమ్ముతున్నారంటే దీంట్లో కేంద్ర ప్రభుత్వం సెస్ పెంచేసిందండి. సెస్ ట్యాక్స్ 300 to 500% ఇవాళ కూడా. అంటే 2014లో ఏదైతుందో లక్షల కోట్ల రూపాయలు దేశానికి ఇచ్చారు, బాండ్లు ఇచ్చారు, అది కూడా శుద్ధ అబద్ధం. మొత్తం బాండ్లు తీర్చేశారని శుద్ధ అబద్ధం అండి. నేను చెప్పిన సత్యం ప్రచారం చేస్తారు. ఉత్తర భారతీయ అదానీ గారి దగ్గర టీంలు ఉంటారు, లక్షల కొద్దీ వాట్సాప్ వీళ్ళు. ఇవాళ నేను చెప్తున్నాను ఎంత అన్యాయం అండి ఇది. ఇవాళ ఈ లక్షల కోట్లు రాష్ట్రాలకు వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం ₹1 ట్యాక్స్ పెంచలేదని వచ్చిన తర్వాత గత 10.5 సంవత్సరాలుగా ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ₹2 ట్యాక్స్ పెంచిన మళ్ళీ తగ్గి ₹1 పెంచింది. దీంట్లో మేజర్ ఇన్కమ్ అంతా కేంద్ర ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు వెళ్తుంది. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ మధ్యతరగతి దగ్గర నుంచి సామాన్య మనకేం పట్టించుకోకూడదంటే రేపొద్దున భావితరాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది డెఫినెట్గా ఇది ఎంతమంది చూశారు, లేదా ఇదేదో ఎవరిదంటే దువ్వాడ శ్రీనివాస్ గారి ఇష్యూ ఇంకా ఉన్నాయి కదండి, ఆ ఇష్యూలు ఆ గొడవలు ఎక్కువ వస్తుండే చూసిన భావితరాలు ఉపయోగపడుతుంది నేను చెప్తున్నాను. ఇప్పుడు కనుక మీరు స్పందించకపోతే అది వాళ్ళ ఇష్టం. మంచు కుటుంబంలో చిచ్చు ఇవన్నీ వాళ్ళు అన్నట్టు బాధపడతాడు. మీరు గమనించండి ఇవాళ మీరు ఎక్కడి నుంచి కడుతున్నారు. మీరు సామాన్యం మీద ఇక్కడి నుంచి మన ఇండియా నుంచి నేపాల్ ప్రభుత్వం మన దగ్గర నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి పెట్రోల్కు డీజిల్ కొంటుంది. వాళ్ళకి మనకంటే బాగా తక్కువ, అంటే రూపాయలు లెక్క ఇద్దండి. ఏంటంటే పాకిస్తాన్లో ఎక్కువ, పాకిస్తాన్లో కూడా తక్కువే. ఎందుకంటే రూపాయలు లెక్కేస్తే అంటే మనకు రూపాయికి ₹2 వస్తుంది. అంటే అక్కడ ₹150 పెట్రోల్ అంటే మనకు యాక్చువల్గా ₹70 పెట్రోల్ కింద లెక్క. పాశ్చాత్య దేశాలతో పోల్చొద్దండి. ఇవాళ చెప్తున్నాను, శ్రీలంక ఏదో అయిపోయింది ఎత్తిపోయింది అన్నారు దానికన్నా. నేను ఇవాళ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సామాన్యులు ఎందుకని ఏళ్ళ బలి చేయాలి సామాన్యుల్ని? డీజిల్ అంటే పెద్దవాళ్ళు వాడతారా, పెట్రోల్ మామూలు సామాన్యులు ఎంతమంది వాడుతున్నారు? 1,00,000 కోట్ల వెహికల్స్ ఉన్నాయి కదా. దీని మీద ఎందుకు మాట్లాడుతాను? గవర్నీరాలు నిర్మలా సీతారామన్ గారు రెస్పెక్ట్ టువర్డ్స్, ఎందుకంటే సరే ఏదైనా కానివ్వండి, కానీ ఏం చేస్తున్నారండి? సామాన్యులు నడ్డి విరిచేటట్టు పక్కన ఆల్రెడీ చేస్తున్నారండి, సెస్సులు కడుతున్నారండి, మీకు రోడ్లు సెస్సులు కడుతున్నారు, తోలు చేస్తారండి రోడ్లు.
సిగ్గుండాలండి వాళ్ళకి ఉన్నది కాకుండా సామాన్య మామూలు రోడ్లు కూడా వేసేసి దానికి కూడా టోల్ పెడతారంట. మనం పన్ను కట్టేది దేనికండి? నేషనల్ హైవేస్ 0% టోల్ లేకుండా వెళ్ళాలి. ఎక్స్ప్రెస్ హైవేకి వేసుకోమనండి. ఇవాళ హైదరాబాద్కి వెళ్ళి విజయవాడ, హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి బెంగళూరు వెళ్తా ఉంటే ఆ టోల్ వేసిన అది వీళ్ళు వేసినారా, వీళ్ళ తాతగారు వేసినారా, ఎప్పటి నుంచి వస్తుంది దాన్ని షోల్డర్ సెక్షన్ చేసి దానికి టోల్ పెడతారండి. ఎక్స్ప్రెస్ వే పెట్టుకోమండి. హైదరాబాద్ టు అమరావతి వేస్తారంట. ఒక 200 కిలోమీటర్ కార్ స్పీడ్లో వెళ్ళి కార్లు పెట్టుకుని దానికి వసూలు చేసుకోమనండి. సామాన్లు ఏది వెళ్ళినా డొక్కుంట కారు తీసుకెళ్ళినా దీని మీద ట్యాక్స్ కిలోమీటర్ లెక్క రోడ్డు మీదకి వస్తే ట్యాక్స్ వేస్తారంట. పైన శాటిలైట్ ద్వారా పెడతారంట నితిన్ గడ్కరీ గారు చెప్పి. అన్నీ ఎవరికి ఇస్తున్నారండి? ఇది మనమేమో నేషనల్ హైవేని కేంద్రానికి ఇస్తాం, కేంద్రమేమో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది, అమ్మేస్తారండి. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. సామాన్యులు పట్టించుకోవాల్సిన అవసరం ఒకటి కాకపోతే ఇంకోటి $1 వాల్యూ. వాళ్ళు ఎంత అండి డాలర్ వాల్యూ? ఆల్మోస్ట్ 85 దాకా. 85 రూపీస్ దాటిపోయింది. ఇదే గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి ఉండగా ఢిల్లీకి వచ్చి ఏం మాట్లాడారు? క్యాహై డాలర్ విలువలో మన రూపాయి ఎందుకు పడిపోతుంది, ఈయన వస్తేనే రూపాయి అయిపోతుందంట. సామాన్యులు ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నారు కూడా చెప్తాను నేను, దయచేసి. ఎందుకు మన సంబంధం లేదనుకుంటున్నారు వాళ్ళు. ఇవాళ గత 2014 నుంచి ఇవాళ వరకు 40% పైగా రూపీ వాల్యూ పడిపోయింది డాలర్తో. మీరు నమ్ముతారా నమ్మరు, మీరు వెరిఫై చేసుకోండి. 40% ఇవాళ ఈ గత 10 సంవత్సరాలు పడిపోయింది. గత 70 సంవత్సరాల నుంచి పక్కన 70 సంవత్సరాల్లో నమ్మలేదు మీరు. నేను చెప్తున్నా అండి. రెండో పాయింట్ ఏంటంటే 2024 నవంబర్లో ట్రేడ్ గ్యాప్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ దాదాపుగా 11,05,000 కోట్లు చేరుకుంది. అంటే మన ఎగుమతుల కంటే దిగుమతులు పెరిగిపోయినాయి. నమ్మట్లేదా మీరు? నమ్మండి. $37 బిలియన్ చేరుకుంది. తర్వాత కవర్ అవుతుంది. చైనా నుంచి దిగుమతులు పెరిగినాయి. నేననేది దేశం గురించి ఆలోచించి మనకు సంబంధం ఏంటంటే రేపు పొద్దున మనం ఇంపోర్ట్ చేసుకునే ప్రతిదీ కూడా మన డాలర్స్లో పే చేయాలి. ఇవాళ రష్యా నుంచి ఆయిల్ వస్తే అది ప్రైవేట్ కంపెనీలకి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం అంటే ఎవరికి లాభం దొరుకుతుంది? రష్యా నుంచి పావుల పెట్టి $73 అయితే మనం $60 కొంటాం. $50 వస్తే ఇవాళ $20 డీజిల్లోను, $30, $25 పెట్రోల్ కావాలి కదా. ఎన్ని డాలర్లు కొంటాం? వెరిఫై. జనాలకు ఎందుకు తెలియదండి ఇదంతా? సామాన్యులకు సంబంధం లేదు మనకి. అదే పెద్ద విషయం అనుకుంటారా? లేదా ఎగనెస్ట్గా మాట్లాడితే వాళ్ళ మీద నరకేతను పెట్టేస్తున్నారా? బతకనివ్వరు వాళ్ళని. నేను విత్ డ్యూ రెస్పెక్ట్స్ దయచేసి నిర్మలా సీతారామన్ గారు, దయచేసి మధ్యతరగతి ప్రజలకు వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలు తక్షణ విరమించుకోండి. సింగరేణి కాలనీస్, తెలంగాణ కొంగు బంగారం అయినా తెలుగు గడ్డ మీద ఉన్న సింగరేణి కాలనీస్ని, అయితే విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని గుమా వ్యాపారులను గుజరాతీ మారోడులు అంటారు. అది కాదండి, గుట్టుగా మాయ చేసుకునే వ్యాపారులను వాళ్ళకి చెప్పడానికి దుష్టమైన కుట్రల్లో భాగస్వామ్యం కావద్దండి. అదాని గారు చేసే కుట్రల్లో, అదాని గారు అండ కంపెనీ చేసే కుట్రల్లో దయచేసి భాగస్వామ్యం కావద్దు. ఇక్కడ మన స్వావలంబన అవసరం, దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ చర్యని తక్షణమే ఆ ప్రతిపాదనని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. ఇప్పుడు ఎలాగో 18% వేసాం కదా, తగ్గించేసి 5% వేసి మళ్ళీ చప్పట్లు కొట్టి మళ్ళీ పాలాభిషేకాలు చేస్తారు. కనుక్కోండి. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారు. అంతిమంగా నేను వాళ్ళు ముగించే ముందు ఒక మాట చెప్తా. జయలలిత గారు ఎక్కడున్నారు? మహానుభావులు. ఎస్, నా దృష్టిలో వాళ్ళు జిఎస్టీలు వేస్తూ ఉంటే నేను యనమల రామకృష్ణ గారితో మాట్లాడాను, ఓకే, ఈటల రాజేంద్ర గారితో మాట్లాడాను. వాళ్ళని పెంచి ఎస్ఎంఎస్లు కూడా ఉన్నాయి. అందుకు చెప్తున్నానండి, మీరు దయచేసి జిఎస్టీని మన రాష్ట్రాల హక్కును తీసుకెళ్ళి ఆ కేంద్రం దగ్గర పెట్టి భిక్షం అడుక్కోద్దండి వాళ్ళ దగ్గర నుంచి. వినలేదు, మా భాషలు తీసుకుంటాను నేను ఏమన్నారు. మంచివాడు రాజేంద్ర గారు, ఈక్వల్లీ వెరీ కాంపిటెంట్ పర్సనాలిటీ. బట్ ఆ రోజున వచ్చి నాకు తెలియదండి. ఈజ్ ద రైట్ పర్సన్ రాంగ్ పట్టినాం. ఇవాళ నేను తమ్మిదొరై గారు పార్లమెంట్లో నడుస్తుంటే వీళ్ళందరికీ చెప్పాను. యేచూరి గారు కూడా మాట్లాడితే మేము అన్నాం, మళ్ళీ ఆయన ఎందుకునో నోట్లయ్యారు. నో అవర్ మేడం విల్ నాట్ యాక్సెప్ట్, షీ విల్ ఫైట్ ఫర్ అవర్ రైట్స్. తమిళనాడు దమ్మున్నాళ్ళు కాబట్టి అక్కడ ఫైట్ చేశారు. ఎప్పుడైతే దట్ ఓన్లీ పార్టీ ఇన్ ఇండియా 2016లో వాకౌట్ చేసింది, జిఎస్టీ రాష్ట్రాలను నాశనం చేసేస్తుంది అని చెప్పి వాకౌట్ చేసిన పార్టీ ఒక జయలలిత గారు. మరి ఏమైపోయింది వాళ్ళు? శశికళ గారు ఏమయ్యారో, శశికళ గారు ఆవిడ ఎలా చనిపోయారో, శశికళ గారు ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ఎలా ప్రకటించబడ్డారో, ఆవిడ వెంటనే వాళ్ళ పార్టీని బీజేపీలో కలపడానికి ఒప్పుకోలేదనే విషయం మీద ఆవిడ జైల్లో పెట్టించారని ఆరోపణలు ఔథారిటీస్ టు ఐ డోంట్ నో ఎలా వచ్చినాయో. ఆవిడ మళ్ళీ జైలుకి పంపించి ఆవిడనే రిలీజ్ చేయించినట్టు ఎవరికో బయటికి వెళ్ళి రెండని అది రిలీజ్ చేసి మళ్ళీ జైల్లో పెట్టేయటం ఏంటో. ఆ పాలక్ పన్నీర్ బటర్ మసాలా, అదే వాళ్ళిద్దరిని అంటారు ఉంటారు కదండి, ఎవరో పన్నీర్ సెల్వం కానీ పళనిస్వామి గారిని కానీ, వాళ్ళిద్దరిని 2 ఏడెమికల్ని వీళ్ళు ఎలాగా ఆదాని గారి పార్టీ ఆడిచ్చిందో, వాళ్ళ పార్టీని నాశనం చేసేసి మళ్ళీ అక్కడ బీజేపీ తమిళనాడు హక్కుల్ని పక్కన పెట్టి ఎలా వస్తుందో నాకేం అర్థం కావట్లేదు. దయచేసి గమనించండి. ఇవాళ అందుకని డెఫినెట్గా ఇవాళ మన రాష్ట్రాల హక్కుల కోసం, దక్షిణాది కోసం, మధ్యతరగతి మనుషుల కోసం నిలబడాలంటే డెఫినెట్గా అందరూ కలిసి ముందుకు రావాల్సింది కోరుతా ఉన్నాను. చూద్దామండి ఏం జరుగుతుందో. ఇప్పుడు కనీసం మీరు అన్నట్లు
ఇలాంటి వాటినన్నా అవాయిడ్ చేయగలిగితే సామాన్యుడు కాస్త ఊరట్లా వాళ్ళు మరి వీడియో చూడాలి కదండి, 10 మందికి చెప్పాలి కదండి. అది కాదండి, 10 మందికి చెప్పాలి కదా. నేను అన్న దాంట్లో తప్పులు వాళ్ళే బేరీ వేసుకోమని. నా తెలుగు జాతి అంటే ఖచ్చితంగా ఆపేక్ష. నాకు ఈ ప్రపంచంలో ప్రాధాన్యత మానవైతే తెలుగు జాతే. మీరు ఇండియన్ ఫస్ట్ అని చెప్పి మీరు చెప్పారు 2 సార్లు ఇంటర్వ్యూలో. నేను తెలుగు జాతి బిడ్డనే ఫస్ట్. తర్వాత నేను చెప్తున్నాను, నాకు కాశ్మీర్ కాపాడాలి, ఇండియన్ డెఫినెట్గా ఇండియా గొప్పగా ఉండాలి ప్రపంచంలో కోరుకుంటే. దాంట్లో సెకండ్ తోటి ఇండియన్ సిటిజన్. కానీ నా తెలుగు జాతి మొట్టమొదటి బాగుండాలి. దీన్ని సాక్రిఫైస్ చేసి దీన్ని నాశనం చేసి గుజరాతీ వ్యాపారం ఇంకొకరికి లాభం చేసి అదే దేశభక్తి, లేదా ఇంకో మతం పేరు మీద కూడా దేశభక్తి అనుకుని నా తెలుగు జాతి బాగుండాలి. 13.5 కోట్ల మంది తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 ఉండాలి. నా దేశం ఎక్సెల్ అవ్వాలి. అది వేరు సింగ్. లెట్ us wait and see. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.